Hi viewers, welcome to Hello Ladies. Hello Ladies లో ఈ రోజు పీక్ సమ్మర్ మొదలైపోయింది కాబట్టి మనకి కాటన్ గా కూల్ గా ఉండే వేర్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చండి. సో వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాలేజ్ గర్ల్స్ దగ్గర నుంచి వర్కింగ్ విమెన్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే కుర్తీస్ ని ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాగే కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి ఫస్ట్ కాటన్ కుర్తీస్ చూసేద్దాము. ఆ తర్వాత కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ని చూసేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు రెడీమేడ్ కుర్తీస్ కనుక మనం చూస్తూ ఉంటే వాటిలో కూడా కొంచెం ఏంటంటే అనార్కలీస్ అనగానే ఎప్పుడు ఫేమస్గానే ఉన్నాయి కదండి. దానిలో ఏంటంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో వచ్చే అనార్కలీస్ కాకుండా మనం కాటన్లో అనార్కలీస్ తీసుకుంటే కనుక మనకి ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్స్లో ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీనికి యోక్ వర్క్ అంతా కూడా ఏంటంటే ఈ థ్రెడ్ వర్క్ అంతా వచ్చేసి కొంచెం గుజ్రీ స్టైల్లో కనిపిస్తుంది. మనకి కిందకేమో 2 బార్డర్స్ ఇచ్చేసారు, రాసులకు బార్డర్స్ ఇచ్చారు. కింద చూస్తూ ఉంటే కనుక అనార్కలీలో ఎలా అయితే డిఫరెంట్ కలీస్ ఇస్తారు, దీనిలో కూడా అలాగే కలీస్ ఇచ్చేసారు. ఫైనల్ గా బార్డర్ దగ్గరికి మనం చూస్తూ ఉంటే కనుక 2 డిఫరెంట్ బార్డర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయండి. ఇన్ఫాక్ట్ 3 బార్డర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్ దగ్గరికి వస్తే కనుక కాలర్డ్ నెక్ తీసుకున్నారు. అండ్ నెక్ కంప్లీట్ గా కూడా మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ లో పైపింగ్ కూడా ఇచ్చేసారు అనమాట. స్లీవ్స్ కావాలంటే అటాచ్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంది. లేదు సమ్మర్సే కాబట్టి స్లీవ్లెస్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా కూడా వేసేసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ టాప్స్ వచ్చేసి ఏంటంటే ఈ టాప్ వచ్చి పర్టికులర్ గా 1200 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి 700 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు కూడా ఈ టాప్స్ అనేవి రేంజ్ అవుతూ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం కుర్తీస్లో డిఫరెంట్ స్టైల్లో చూడాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో చూడొచ్చు. అంటే ఇందాక మనము ఆల్రెడీ కాలర్ నెక్లో చూసేసాం కదా, సో అలా కాకుండా నార్మల్ నెక్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో చూడొచ్చు అనమాట. ఇది కూడా ఇంకొక కలీ మోడల్ అనేది తీసుకొచ్చండి. అనార్కలీలో ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ అని చెప్పుకోవచ్చు. నైస్ బ్రైట్ ఎల్లో కలర్ వచ్చిందనమాట. దీనికి కావాలనుకుంటే మనం పింక్ కలర్ లెగ్గిన్స్తో మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే పర్పుల్ కలర్ లెగ్గిన్తో మ్యాచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ దీనిలో యోక్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకంతా కూడా ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చారు, రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చి దాని మీదంతా కూడా థ్రెడ్ వర్క్ మనకి డైమండ్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్లో ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈస్గా దీన్నే మనకి బార్డర్స్లా కూడా ఇవ్వడం చూడొచ్చు అండి కిందకి. అండ్ పైన చూస్తుంటే మల్టీ కలర్లో మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు కాబట్టి దీనికి కాంట్రాస్ట్లో మనం యాక్చువల్గా ఏ కలర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది లెగ్గిన్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలాంటి వాటిల్లోనే ఇంకా కలర్స్ డిఫరెంట్గా చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి నార్మల్ నెక్కే ఇచ్చారనమాట. కింద చూస్తూ ఉంటే బార్డర్ వచ్చేసి కొంచెం కట్ వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే దానికి డిఫరెంట్ షేప్ లాగా ఇచ్చారు. అండ్ పైనంతా కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్తోనే డిఫరెంట్గా వర్క్ అంతా కూడా ఇవ్వడం జరిగిందనమాట. కంప్లీట్గా కిందకు వచ్చేసరికి మనం యోక్లో ఎలాగైతే చూసామో అలాంటిది ఎంబ్రాయిడరీనే మనం బార్డర్స్ దగ్గర కూడా చూడొచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్లో మనకి ఈ బార్డర్స్ ఇవ్వడం వలన మనం ఎల్లో కలర్ ప్యాంట్స్ అయినా వేసుకోవచ్చు, లెగిన్స్ తోటి మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ ఆర్ పింక్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఆల్ 3 కలర్స్ మనకి మేజర్గానే కుర్తీలో కనిపిస్తున్నాయి అన్నమాట. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి చాలా డిఫరెంట్గా ఇది కనిపిస్తుంది. దీనిలో ఏంటంటే అన్ని ఇప్పటివరకు మనం చూసిన కుర్తీస్ అన్నీ ఏంటంటే చాలా ప్లెయిన్గా ఉన్నాయండి. హెవీగా వర్క్ వచ్చేసేసి లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ లేదంటే ప్యాచ్ వర్క్ అనేది హెవీగా ఇవ్వకుండా చాలా సింపుల్గా సోబర్గా ఇచ్చారు. ఎందుకంటే మనం ప్రత్యేకించి ఇది సమ్మర్ కలెక్షన్ లేదంటే కాటన్ కలెక్షన్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనిలో కూడా మనం యోగ్ దగ్గర చూస్తే కనుక కొంచెం డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని స్లాంట్ లైన్స్ లాగా వచ్చేసాయి, కొన్ని దగ్గరగా వచ్చినాయి, కొన్ని దూరం లైన్స్ లాగా ఇచ్చేసారనమాట. సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక ప్యాచ్ వర్క్ లాంటిది ఇచ్చారు. దీనిలోనే ఏంటంటే సిల్వర్ థ్రెడ్తో తీసుకున్నారు. అండ్ కింద బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే బ్లాక్ ఫ్యాబ్రిక్ మీదనే లోటస్ మోటివ్స్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇలాంటి దానిలోనే మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో చూడాలి అంటే కనుక ప్యారెట్ గ్రీన్ తీసుకోవచ్చు. ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. దీనిలో ఏంటంటే మనకి ఒక ప్యాచ్ లాంటిది ఇవ్వడం జరిగింది, ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట వేస్ట్ దగ్గరికి. దీనిలో ఏంటంటే వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేశారు కాబట్టి మనం దీన్ని వైట్ లెగిన్స్ మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక పింక్ కలర్ లెగిన్స్ తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ లో మనకు కనిపిస్తూ ఉంటుందండి. పైపింగ్ అంతా కూడా మనకి పింక్ కలర్ లో ఇచ్చారనమాట. ఎందుకంటే మేజర్ గా ఈ కుర్తీలో యూజ్ చేసిన కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కాబట్టి. కింద బార్డర్స్ లో చూస్తూ ఉంటే కనుక బార్డర్స్ లో చాలా డిఫరెంట్ గా ఉండే ఒక ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. సో ఇది మనకి ఏంటంటే సైజెస్ వచ్చేసి స్మాల్ దగ్గర నుంచి ఎక్స్ట్రా లార్జ్ వరకు అన్ని సైజెస్ లో ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మనకి సైజ్ సరిపోతుందా లేదా అనుకుంటే ఆల్టరేషన్ ఎనీ టైం మనం చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సింపుల్ గా ఉండాలి అంటే కనుక ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి ఓన్లీ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. బ్లాక్ మీదకి పింక్ కలర్ యూజ్ చేశారనమాట. రోజెస్ ప్యాటర్న్ ఇచ్చారు. కింద బార్డర్స్ కనుక చూస్తుంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుందండి. పైనంతా కూడా మనకి ఏంటంటే రోజ్
రోజెస్ని రోజ్ కలర్లోనే పింక్ కలర్లోనే ఇవ్వడం జరిగింది కదా. కిందకు వచ్చేసరికల్లా అదంతా కూడా మనకి ఏంటంటే కొంచెం బేజ్ అండ్ గోల్డ్ కలర్ని ఎక్కువగా తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కలీ వచ్చేసేసి మనకి కొంచెం మంచి గేరా కూడా కనిపిస్తుంది. దీనికి కూడా మనం పింక్ కలర్ లెగ్గిన్స్తో మ్యాచ్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఇలాగే ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేలా కావాలి, ఇంకొంచెం పార్టీ వేర్ లుక్ ఎక్కువగా రిచ్నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. గేరా కూడా మనకి చాలా ఎక్కువగా ఇచ్చేసారు. అండ్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా సింపుల్ బార్డర్స్ లా కాకుండా కిందకంతా ఒక బార్డర్ ఇచ్చేసారు. మధ్యలో చూస్తూ ఉంటే కనుక హెవీగా ఉండే ప్యాచ్ వర్క్ని ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఇంకొక 3 బార్డర్స్ గోల్డెన్ కలర్లో ఇచ్చేసేసి పైనకి ఇంకొంచెం డిఫరెంట్ మోటివ్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. నెక్ దగ్గర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారండి. రౌండ్ నెక్కే కొంచెం డీప్గా ఇచ్చారు. కిందకు వచ్చేసరికి మనకి 3 గోల్డెన్ బటన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఒక పార్టీ వేర్ డ్రెస్ లాగా దీన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే స్లీవ్స్ అటాచ్ చేయించుకోవచ్చు, లేదంటే స్లీవ్లెస్ యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి తీసుకోవచ్చు. మనం ఏంటంటే నెట్టెడ్ విత్ చికెన్ వర్క్ లాగా మనకి ఇచ్చారనమాట. యోక్ అంతా కూడా చూస్తూ ఉంటే వైట్ కలర్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు బేస్గా. మిగతా అంతా కూడా డార్క్ కలర్ అంటే పర్పుల్ కలర్ని ఎక్కువగా తీసుకున్నారు. దీనిలోనే మనం బార్డర్స్ని కనుక చూస్తూ ఉంటే 2 డిఫరెంట్ కలర్స్తో మనకి బార్డర్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో ఇంకొక బార్డర్ ఇచ్చారు. ఇదేంటంటే ప్యాచ్ వర్క్ లాగా మనం చూడొచ్చండి. ఫ్యాబ్రిక్ అంతా బ్లాక్ తీసుకున్నారు. దాని మీదకి వైట్ థ్రెడ్ వర్క్ తోటి మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలో కూడా ఏంటంటే మనకి మధ్యలో ఒక స్టోన్స్ తోటి బ్రూచ్ అనేది వచ్చేసింది. పర్పుల్ కలర్నే మనకి కుందన్ తీసుకున్నారు. చుట్టూతో వైట్ స్టోన్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మనకి వెనకాలంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. సో ఇంతవరకు మనం ప్లెయిన్ కుర్తీస్ చూసాం కదా. ఇప్పుడు కొంచెం ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటే కనుక కుర్తీస్లో మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇది కూడా మనకి అనార్కలి మోడల్లోనే కనిపిస్తుంది. బేస్ అంతా కూడా ఒక మాదిరిగా ఉండే బ్లూ కలర్ని తీసుకున్నామంటే బ్లూ కలర్కి కొంచెం యాష్ కలర్ మిక్స్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని మీదకి ప్రింట్ అంతా కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అండ్ మనకి దీనిలో ఏంటంటే బార్డర్స్ లాగా ఏం యూజ్ చేశారంటే ఫ్యాన్సీ బార్డర్స్ని తీసుకున్నారు. రా సిల్క్ మీద రెడ్ కలర్ రా సిల్క్ మీద మనకి ఈ వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్ థ్రెడ్తో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి 1300 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీనిలో ఏంటంటే ప్యాచ్ వర్క్ అనేది మనకి షోల్డర్ దగ్గర అలాగే నెక్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్గా కిందకు వచ్చేసరికి బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే మనకి షోల్డర్లో అలాగే నెక్లో యూజ్ చేసిన 2 బార్డర్స్ కలిపేసి మనకి కింద బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇందులోనే మనకి ఇంకొక 2 డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఆ కలర్స్ కావాలి అనుకుంటే మనం ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఎల్లో కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్, అలాగే పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనం మరో 2 కుర్తీస్ని కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు మనం స్లీవ్లెస్ లేదంటే స్లీవ్స్ అటాచ్ చేసుకునే ప్రొవిజన్ ఉంది కాబట్టి షార్ట్ స్లీవ్స్లో కూడా మనం చూసుకుంటున్నాం కదా. అలా కాకుండా కొంచెం ఫుల్ లెంత్లో చూడాలి స్లీవ్స్ అనగానే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. వైట్ కలర్ వచ్చేసి నైస్ పార్టీవేర్ ఐటమ్లా కనిపిస్తుంది. ఇది ఏంటంటే సెపరేట్గా జాకెట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కదా, కొంచెం డిఫరెంట్గా దీన్ని డిజైన్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇది జాకెట్ వచ్చేసి దీనికి అటాచ్డ్గా కనిపిస్తుంది అనమాట. స్లీవ్స్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు. పైన వచ్చిన కోట్ మోడల్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే మనకి ఏంటంటే థ్రోట్గా ఈ వర్క్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కంప్లీట్లీ ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 880 రూపీస్ దాకా పడుతుంది అనమాట. సో ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. వైట్తో పాటే మనకి బ్లాక్లో కూడా ఇలాగే మోడల్స్ దొరుకుతున్నాయి. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీని కూడా ఏంటంటే కోట్ ప్యాటర్న్లోనే వచ్చేసేసి కిందకి చిన్న టాజల్ లాంటిది ఇచ్చేసారనమాట. కమింగ్ టు ఫుల్ స్లీవ్స్లోనే మరొక ప్యాటర్న్ చూడాలి అంటే కనుక ఇలా చూడొచ్చు. పైన అంతా కూడా మనకి ఏంటంటే యోక్ అంతా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఓన్లీ నెక్ దగ్గర నుంచి ఇలా కిందికి డ్రాప్ అవుతున్నట్టుగా ఒక చిన్న డిజైన్ అనేది వచ్చిందనమాట. అది వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కలర్తో మనకి మిక్స్గా కనిపిస్తుంది బ్లాక్ యోక్ మీద. మిగతా డ్రెస్ అంతా కూడా మనకి కంప్లీట్ రెడ్ ప్లెయిన్లో ఇచ్చేసారు. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక కాపర్ బ్రౌన్ కలర్తో ఒక బార్డర్ ఇచ్చారు. 2 ఏమో మనకి బ్లాక్ కలర్ బార్డర్స్ని రన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. స్లీవ్స్ అంతా కూడా మనకి ఫుల్గా ఇచ్చేసి మధ్యలో ఒక ప్యాచ్ అనేది కనిపిస్తుంది. మనకి యోక్లో ఎలాంటి ప్యాచ్ అయితే యూజ్ చేశారో మనం స్లీవ్స్లో కూడా అదే ప్యాచ్ చూడొచ్చు. అండ్ ఫైనల్గా మనకి బార్డర్స్ కూడా అలాగే ఇచ్చారు. సో ఇక్కడ మరొక కుర్తీ ఉందండి. దీన్ని కావాలి అనుకుంటే మనం జీన్స్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు కొంచెం మందంగా ఉంది. అండ్ వైట్ కలర్ కాబట్టి సమ్మర్లో ఎవరైనా ప్రిఫర్ చేసే కలర్లోనే చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి కొంచెం లైనింగ్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుంది అనమాట. దీని మీద ఏంటంటే మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చేసారు. అదంతా కూడా ఎంబ్రాయిడరీతో మనకి రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ తోటి మనకి కనిపిస్తుంది అనమాట. ఇవే 3 డిఫరెంట్ ప్యాచెస్ లాగా మనకి కుర్తీ మొత్తంలో కూడా కనిపిస్తున్నాయి. అలాగే బ్యాక్ నెక్ చూసుకుంటే కనుక బ్యాక్ కూడా ఒకటి అదే యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ని మోటివ్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు. చూడడానికి కూడా దీని కట్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇలాంటివి కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. కాలర్ నెక్లో కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో డిజైన్ చేయించుకోవచ్చు. ఫ్రంట్ అంతా కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మధ్యలోకి వచ్చేసరికల్లో ఒక
సీక్వెన్స్ బార్డర్ లాంటిది ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్గా చూస్తూ ఉంటే కనుక ప్రింటెడ్ అంటే మనం తంత్రవేలు అయితే చూస్తూ ఉంటామో ఆ ప్యాటర్న్లో మనకి కాలర్ నెక్ చుట్టూతో కూడా బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. వెనకాలకు వచ్చేసరికి ఒక ఫ్యాబ్రిక్ ప్యాచ్ అనేది కనిపిస్తుందండి. దీనిలో కూడా చూస్తూ ఉంటే కంప్లీట్గా థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడర్డ్ వర్క్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మనకి ఏంటంటే ఆ కఫన్ మోడల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ కోటా ఫ్యాబ్రిక్లో తీసుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలో కూడా ఏంటంటే అనార్కలి టైప్లోనే మనకి కంప్లీట్గా ఘేరా అనేది ఇచ్చేసారు. సో నెక్ దగ్గర కనుక చూస్తూ ఉంటే మనకి నియాన్ కలర్స్లో చాలా డిఫరెంట్గా నెంబర్ ఆఫ్ కలర్స్ ఇచ్చేసి మనకి డిఫరెంట్ జామెట్రిక్ షేప్స్లో ఈ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదే డిజైన్ మనకి స్లీవ్స్ దగ్గర కూడా చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి మనకి 1350 రూపీస్ దాకా పడుతుందండి. సో ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టుగా మనకి ఇక్కడ రేంజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే 700 నుంచి తీసుకుంటే కనుక 1500 రూపీస్ వరకు మనకి కుర్తీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది కూడా ఇంకొక నైస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. వెనకాల వచ్చేసి మనకి హై నెక్ లాగా ఇచ్చేసారు విత్ జిప్పర్ అనమాట. కంప్లీట్ స్లీవ్లెస్ ఇచ్చారు కాబట్టి మనం కావాలనుకుంటే స్లీవ్స్ కూడా అటాచ్ చేయించుకునే ప్రొవిజన్ కూడా ఉంది. దీనిలో చూస్తూ ఉంటే కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు కదా, అక్కడక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి ఈ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్కి కొంచెంగా ఇచ్చేసి రైట్ సైడ్కి కొంచెం మేజర్గా ఈ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనం కొంచెం ఇలాంటి ఫ్యాబ్రిక్ కాటనే కాకుండా డిఫరెంట్ కలర్స్ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో కూడా ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్న కుర్తీస్ అన్నింటిలో కూడా. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి 1300 రూపీస్ దాకా పడుతుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి బ్లూ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్లో మనకి కుర్తీస్ ఈ ప్యాటర్న్లో తీసుకోవడం జరిగిందనమాట. టోటల్గా చూస్తూ ఉంటే ప్యాచ్ వర్క్ అండ్ ఇలాంటి థ్రెడ్ వర్క్ తోటి ఎక్కువగా మనం ఇక్కడ కుర్తీస్ని చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి కొత్త కొత్త మోడల్స్లో కావాలి అనుకుంటే కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు కొంచెం ర్యాప్ అరౌండ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంటుంది, రాజస్థానీ ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ మనకి స్టిచ్డ్గానే ఉంటుంది, కాకపోతే అడిషనల్గా ఇంకొక లేయర్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. దీనికి ఏంటంటే మనకి సైడ్ నుంచి కట్టుకోవడానికి ఇలాంటి డోరీస్ని కూడా ఇచ్చేసారనమాట. సో రాజస్థానీ ప్యాటర్న్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలోని వర్క్ అంతా క్లియర్గా చూస్తూ ఉంటే కనుక లోపల ఉన్న లేయర్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు. పైకి ఏదైతే ఇలాంటి ఫ్లేర్ లాగా వచ్చిందో దాన్ని కనుక మనం తీసుకుంటే కంప్లీట్గా ఎంబ్రాయిడర్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. పక్కకు వచ్చేసరికి లేసింగ్ ఒకటి ఫ్యాబ్రిక్ని ఇచ్చారనమాట. దానికే మళ్ళీ మనకి ఏంటంటే ఫైనల్గా బార్డర్ లాగా పింక్ కలర్తో ఇచ్చేసారు. అండ్ వెనకాల నుంచి చూస్తూ ఉంటే కనుక నెక్ అంతా కూడా ఇలాగా నెటెడ్ ప్యాటర్న్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఏంటంటే మనకి సైడ్స్ నుంచి డోరీ అనేది టై చేసేసుకోవచ్చు. లోపల నుంచి మనం చూస్తూ ఉంటే ఈ వర్క్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. బార్డర్స్కి పైన చిన్న ప్యాచెస్ లాగా ఇచ్చారు. ఈ ప్యాటర్న్స్ని కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి మనకి 1450 రూపీస్ దాకా పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి లక్నవీ చికెన్ వర్క్ ఉండే కుర్తీస్ కూడా మనకి ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కాబట్టి సమ్మర్స్లో మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం నార్మల్ లెంత్ స్లీవ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. కొంచెం లాంగ్ అనే చెప్పుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ ఎల్బో దాకా కూడా వస్తూ ఉంటాయి స్లీవ్స్. అండ్ మిగతా అంతా కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి. సో వేసుకుంటే కనుక మనకి చాలా మెత్తగా ఉంటుంది. 1-2 సార్లు వాష్ చేసిన తర్వాత ఇది చాలా మనకి కంఫర్టబుల్గా అనేది ఉంటుంది అనమాట. పైనంతా కూడా మనకి ఏంటంటే ఈ థ్రెడ్ వర్క్ తోటే కనిపిస్తుంటుంది, కాతా వర్క్ అంటాం కదా, సో ఆ ప్యాటర్న్లో కనిపిస్తుంది. అండ్ ఈ కుర్తీస్ వచ్చేసి మనకి 600 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అండ్ వీటిలో నేను కొంచెం డిఫరెంట్గా ఉండే మోడల్ని చూడాలి స్లీవ్స్ దగ్గర అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. సో మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ వర్క్ అంతా కూడా ఇందాక మనం చూసిన దాంతో కంపేర్ చేస్తే కనుక కొంచెం హెవీగా వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్కి అంటే లైట్ క్రీమ్ కలర్కి మనకి ఏంటంటే ఈ పింక్ కలర్ తోటి కాంబినేషన్లో తీసుకున్నారు. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి లేసింగ్ ప్యాటర్న్ తీసుకున్నారండి, అల్లినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూడబోతున్నామండి. ఇందులో ఏంటంటే మనకి రెగ్యులర్ వేర్ కూడా ఉన్నాయి, అలాగే పార్టీ వేర్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం రెగ్యులర్ వేర్లో కాటన్ మెటీరియల్స్ చూడబోతున్నాం కదా. సో వాటిలోని ప్యాటర్న్స్ కావాలంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దుపట్టా వచ్చేసరికి మనకి ఏంటంటే కొంచెం షిఫాన్ ఫ్యాబ్రిక్లో కనిపిస్తూ ఉంటుంది. కొన్నిటికి వచ్చేసి మనకి ఏంటంటే ప్రింటెడ్ దుపట్టాస్ వస్తున్నాయి, కొన్నిటికేమో ప్లెయిన్ దుపట్టాస్ వస్తున్నాయి. సో దీనిలో వచ్చేసి మనకి 3 డిఫరెంట్ కలర్స్లో మనం తీసుకోవచ్చు అండి. దుపట్టా అంతా కూడా ఒకటేమో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, ఒకటంతా కూడా మనకి ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇంకొకటంతా వచ్చేసి ప్రింటెడ్లోనే మనకి పింక్ కలర్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్
టాప్ వరకు చూస్తూ ఉంటే కనుక వైట్ కలర్ బేస్ మీద మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఈ ప్రింట్ తోటి మనకి కుర్తీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాటమ్ దగ్గరికి వచ్చేసరికల్లా కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే కనుక కంప్లీట్గా వర్క్ ఉన్నట్టుగా కావాలి అంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. కంప్లీట్గా మనకి ఏంటంటే ఇదంతా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో కనిపిస్తూ ఉంటుంది. బార్డర్స్ వచ్చేసరికి మనకి నార్మల్గా మంగళగిరి కాటన్స్కి ఎలా అయితే మనకి బార్డర్స్ కనిపిస్తూ ఉంటాయో ఆ ప్యాటర్న్స్లోనే దీనిలో తీసుకోవడం జరిగింది అనమాట. ఇదంతా కుర్తీ పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు బాటమ్ దగ్గర చూస్తూ ఉంటే కనుక ప్రింటెడ్గా వచ్చేసింది. దుపట్టా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మనకు కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో ఏంటంటే కొంచెం కలంకారీ డిజైన్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం డ్రెస్ మెటీరియల్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. చెక్స్ ప్యాటర్న్లో ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. సో ఇదంతా వచ్చేసి మనకి వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ చెక్స్ అనమాట. సో మధ్యలో వచ్చేసి 2 కలర్స్ మిక్స్ అయినట్టుగా మనకి యాష్ కలర్లో ఇంకొక బ్లాక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో మనకి కుర్తీ అంతా డిజైన్ చేశారనమాట. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ని బార్డర్స్గా మనకి ఇవ్వడం చూడొచ్చు. అండ్ కంప్లీట్గా బాటమ్ ఏమంటే మనకి ప్లెయిన్గా ఇచ్చేసారండి. సో ఈ ప్లెయిన్గా మనం బాటమ్ని తీసుకున్నాము. అండ్ కుర్తీ అంతా కూడా వచ్చేసి మనకి ఇలాంటి చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చారు కదా. దీనికి మనకి దుపట్టా వచ్చి కొంచెం డిఫరెంట్గా ప్రింటెడ్గా ఇచ్చేసారండి. సో దాని దుపట్టాను చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఫ్లారల్ ప్రింట్ ఇచ్చేసి మనకి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో వీటి రేంజ్ కూడా మనకి ఏంటంటే 2000 నుంచి 3500 మధ్యలోనే ఉంటుందండి. సో ఇప్పుడు మనం మరో డ్రెస్ మెటీరియల్ని చూడబోతున్నామండి. ఇది వచ్చేసి బేస్ అంతా కూడా మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది. దాని మీదనే మనకి ఆరెంజ్, పర్పుల్, బ్లూ అండ్ గ్రీన్ కలర్స్లో మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్లో ఒక ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. కుర్తీ అంతా కూడా మనకి ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా బాటమ్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ప్లెయిన్ వైట్ ఇచ్చేసి దాని మీద గ్రీన్ కలర్లో సింపుల్ ప్రింట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. దుపట్టా దగ్గరికి వస్తే కనుక దుపట్టా అంతా కూడా మనకి ఏంటంటే ఈ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ లాగానే ఇచ్చేసారనమాట. మనం కుర్తీలో ఎన్నైతే కలర్స్ చూస్తున్నామో ఆ కలర్స్ అంతా కూడా మనం ఈ దుపట్టాలో కూడా చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం ఒకటి ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పార్టీ వేర్ ఐటెంలా కావాలి అనుకుంటే కనుక ఇక్కడున్న మెటీరియల్స్ని తీసుకోవచ్చు అండి. ఇక్కడున్న 2 మెటీరియల్స్లోనూ కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి కొంచెం పార్టీ వేర్ లాగా కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకి ఒక డ్రెస్ మెటీరియల్ ఇచ్చారనమాట. దీనికి ఏంటంటే కోటా ఫ్యాబ్రిక్లో మనకి దుపట్టాని డిజైన్ చేసినట్టు కనిపిస్తుంటుంది. దీనిలోనే సెల్ఫ్ వర్క్ థ్రెడ్ తోటి ఇచ్చేసారు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి టాప్ అండ్ బాటమ్ 2 కలర్స్ కలిసేలాగా మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో మనకి బార్డర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మరో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మరో డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారండి. పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారనమాట. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారు. కొంచెం ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుంది. సెల్ఫ్ వర్క్ అంతా కూడా మనకి థ్రెడ్ తోటి ఇవ్వడం వల్ల కొంచెం డీసెంట్గా అట్ ద సేమ్ టైం పార్టీ వేర్ లుక్ అనేది వచ్చేసిందండి. కింద బార్డర్స్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ సిల్వర్ షైన్ ఉన్న ఫ్యాన్సీ బార్డర్స్ని తీసుకున్నాం అనమాట. దీనిలో కూడా మనం ఇందాక చూసినట్టుగానే కోటా ఫ్యాబ్రిక్ తోటి మనకి దుపట్టాని డిజైన్ చేశారు. దీనిలో చూస్తూ ఉంటే కనుక గోల్డ్ కలర్ తోటి ఒక పైపింగ్ అనేది ఇచ్చేసారనమాట. ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ బార్డర్స్ యూజ్ చేశారు. అండ్ డ్రెస్లో ఉన్నట్టుగా మనకి పింక్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ తోటి కూడా మనకి బార్డర్స్ అనేవి డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి పార్టీ వేర్ మెటీరియల్స్ వచ్చేసి మనకి 4200 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఆల్మోస్ట్ 5000 వరకు కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ని తీసుకున్నారండి. దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. మనకి టాప్ లాగా యూజ్ చేసే ఫ్యాబ్రిక్ అంతా కూడా వచ్చేసి మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది. దానిలోనే డార్క్ బ్లూ కలర్తో చిన్న ఫ్లవర్ లాంటి సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఫైనల్గా బార్డర్స్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేశారు. బ్లూలోనే కొంచెం డిఫరెంట్ కలర్ యూజ్ చేసి దీనిలోనే గోల్డ్ కలర్తో మనకి ఫ్లవర్స్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బాటమ్ దగ్గరికి వచ్చేసరికల్లా బాటమ్ మనం ఈ ప్రింట్స్లో తీసుకుంటున్నామండి. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం ఆఫ్ వైట్లో ఇచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి వర్క్ అంతా ఇవ్వడం జరిగింది కదా. మనకి యాజ్ ఇట్ ఈస్గా దుపట్టా కూడా బాటమ్కి ఇచ్చినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. ఒక సైడ్కి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్గా మనకి బార్డర్స్ లా కనిపిస్తున్నాయి అనమాట. పింక్ కలర్ కూడా దీనిలో ఎక్కువగా యూజ్ చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే ఇలా కూడా మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మళ్ళీ రెగ్యులర్గా ఉండే మెటీరియల్స్ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. అగైన్ బ్లూ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనం మరొక మెటీరియల్ చూస్తున్నాం కదా. దీనిలో కూడా ఏంటంటే థ్రెడ్ వర్క్ తోటి సెల్ఫ్గా మనకి అక్కడక్కడ ఈ వర్క్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ ప్రింటెడ్ వర్క్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి
బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ తోటి ఇచ్చేసారనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అండ్ దుపట్టా వచ్చేసరికి టాప్లో ఉన్న డిజైన్ అలాగే బాటంలో ఉన్న డిజైన్ అంతా కలిపేసి మనకి ఈ ఫ్యాబ్రిక్లో ఇవ్వడం జరిగింది. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనకి ఏంటంటే 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి డ్రెస్ మెటీరియల్స్. మరి ఇంకొంచెం పార్టీ వేర్ లుక్ ఉండే డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే కనుక మనం ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా ప్రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇందాక మనం పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో ఏదైతే డ్రెస్ మెటీరియల్ని చూసామో పింక్ అండ్ ఎల్లో కలర్లో ఇక్కడ మరో డ్రెస్ మెటీరియల్ ఉందండి. సో ఇలా చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్లో కనిపిస్తుంది. సో దీనికి ఏంటంటే ఇందాక చూసిన దానికంటే కొంచెం వేరియేషన్ బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. దీనిలో చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ లాంటివి ఇచ్చేసారు. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మస్టర్డ్ అండ్ పింక్ కలర్ని మనకి ఆల్టర్నేట్గా ఇలా ట్రయాంగిల్ షేప్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇదే బార్డర్స్ లాగా మనకి తీసుకున్నారు. అండ్ బాటమ్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చారండి ఎల్లో కలర్లో. మరి దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా కోటా దుపట్టా అనేది తీసుకున్నారు. దీనిలో ఏంటంటే హెవీ మోటివ్స్ తీసుకున్నారు అనమాట. మనకి టాప్లో చూస్తూ ఉంటే కొంచెం చిన్న చిన్న స్టార్స్ లాగా తీసుకున్నారు కదా, దీనిలో అలా కాకుండా కొంచెం ఫ్లవర్ మోటివ్స్నే హెవీగా తీసుకోవడం జరిగింది. సో ఈ ప్యాటర్న్స్లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి 3800 రూపీస్ పడుతూ ఉంటాయండి. రెగ్యులర్ ప్యాటర్న్స్లో తీసుకోవాలనుకుంటే మళ్ళీ మనకి బోల్డ్ వెరైటీస్ అండ్ కలర్ కాంబినేషన్స్లో ఇక్కడ మనం డ్రెస్ మెటీరియల్స్ని చూడొచ్చండి. అగైన్ పార్టీ వేర్ దగ్గరకు వచ్చేస్తే కనుక మనం ఈ ఫ్యాబ్రిక్లో తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్ వైట్లో తీసుకున్నారు. దీని కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో తీసుకొని మధ్యలో అంతా కూడా ఒక సిల్వర్ బార్డర్ లాంటిది ఇచ్చేసారనమాట. అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బాటమ్ దగ్గరికి వచ్చేసరికల్లా డార్క్ పింక్ కలర్ని మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు. అండ్ దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా దుపట్టాలో కూడా ఏంటంటే మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు, క్రష్డ్ షిఫాన్లో తీసుకున్నారు అనమాట. మిగతా అంతా కూడా మనకి ఈ బార్డర్స్ వచ్చేసి డ్రెస్లో మనకి ఏదైతే బార్డర్స్ ఇచ్చారో అవే బార్డర్స్ ఆల్ 4 సైడ్స్ ఇచ్చారు. మధ్యలో చూస్తూ ఉంటే కనుక కొంచెం హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుందండి. మరిన్ని పార్టీ వేర్ సూట్స్ చూడాలి అంటే కనుక మనం ఈ ఫ్యాబ్రిక్లో తీసుకోవచ్చండి. ఇది కూడా మనకి ఏంటంటే కోటా ఫ్యాబ్రిక్లోనే ఇచ్చేసారు. దీని మీద కూడా ఏంటంటే గోటా పత్తి తోటి మనకి చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా ఇచ్చారనమాట త్రూ అవుట్ అంతా కూడా. అండ్ బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే గ్రీన్ కలర్ లెహరియా ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు. పైన కూడా కంప్లీట్గా మనకి ఏంటంటే గోటాతోనే మనకి డిఫరెంట్గా డిజైన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి బాటమ్ కూడా వచ్చేసేసి మనకి దీనికి బాటమ్ ఇన్ఫ్యాక్ట్ డిజైన్ చేయలేదండి, మనం ఏదైనా లెగ్గిన్స్ తోటి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దుపట్టా వచ్చేసరికి మళ్ళీ లెహరియా ప్యాటర్న్లోనే ఇచ్చేసి బార్డర్స్ అంతా కూడా ఫ్యాన్సీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కొత్త మోడల్స్ ఏమైనా చూడాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. సో దానిలోనే మరో కలర్ కాంబినేషన్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో దీనిలో ఏంటంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా మనకి మళ్ళీ కోటా ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మల్టీ కలర్ బార్డర్స్ ఇచ్చారు కాబట్టి మనం ఏ కలర్ లెగ్గిన్తో మ్యాచ్ చేసుకున్నా బాగుంటుంది. లేదు అంటే కనుక మనకి దీనిలో ఆల్రెడీ గ్రీన్ కలర్తో బాటమ్ డిజైన్ చేశారు కాబట్టి, కాకపోతే ఇది సింపుల్గా ఉంది కాబట్టి మనకు అలా కావాలి అనుకున్నా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటి కోటా ఫ్యాబ్రిక్స్లోనే కొంచెం డిఫరెంట్గా ఉండే కలర్లో చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో చూసుకోవచ్చు అండి. ఇందాక ఆల్రెడీ మనం ఆఫ్ వైట్లో చూసినట్టే మరి ఇంకో కలర్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్గా పింక్ కలర్ లో మనకి బాటమ్ డిజైన్ చేశారు. అండ్ దీనిలో ఏంటంటే కల్నేత అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి డబుల్ షేడెడ్గా కుర్తీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ లెహరియా ప్యాటర్న్లోనే మనకి దుపట్టాని ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. సో వ్యూయర్స్ చూసారు కదా, హిమాయత్ నగర్లోని లూమ్స్ అనే బుటీక్లో ఉన్న సమ్మర్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ కానీ లేదంటే రెడీమేడ్ కుర్తీస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఈ కలెక్షన్ని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా హిమాయత్ నగర్లో ఉన్న లూమ్స్ అనే బుటీక్కి విచ్చేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.